టాలీవుడ్‌లో 'వాల్తేరు వీరయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది. మెగా 158గా వస్తున్న ఈ చిత్రానికి 'కాకా' అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమా ప్రారంభం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా షూటింగ్ షెడ్యూల్, విడుదల తేదీకి సంబంధించిన కీలక వార్తలు బయటకు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ విషయంలో చిన్న మార్పు జరిగినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభోత్సవం కాస్త ఆలస్యమై తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన లేదా మార్చ్ నెలాఖరిలో జరగనుంది. కొత్త ఏడాదిలో మెగాస్టార్ కొత్త సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఏప్రిల్ 14న షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపించిన బాబీ ఈసారి అంతకు మించి మాస్ ఎలిమెంట్స్ తో ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి సీజన్ ఎప్పుడు కలిసొచ్చే అంశమే. అందుకే ఈ సినిమా విడుదలను కూడా పక్కాగా ప్లాన్ చేశారు. జనవరి 12, 2027న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు మోహన్ బాబు ఒక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఈ పాత్ర చిరంజీవికి ధీటుగా ఉంటుందని తెలుస్తుంది. ఈ పాత్రలో మోహన్ బాబు నటిస్తే సినిమా మీద భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది. తాజాగా మోహన్ బాబు విలన్ గా సినిమాలను ఓకే చేస్తున్నాడు. మరి మెగా 158లో కూడా మోహన్ బాబు నటిస్తాడేమో చూడాలి. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే సంక్రాంతికి వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మెగాస్టార్ మరోసారి సంక్రాంతికి రావడానికి రెడీ అవుతున్నారు. మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా బాబీ ఈ చిత్రాన్ని ఓ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారు. చిరంజీవి ఈ సినిమాలో గతంలో ఎన్నడూ లేనంత స్టైలిష్ గా కనిపించనున్నారు. అంతేకాకుండా ఒక టీనేజ్ అమ్మాయికి తండ్రి పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఈ కథ కోల్కతా నేపథ్యంగా సాగే ఒక శక్తివంతమైన మాఫియా డ్రామాగా తెరకెక్కుతుంది. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఈ కథలో అత్యంత కీలక భూమిక పోషించనుంది. ఈ పాత్ర కోసం అనస్వర రాజన్ ను మేకర్స్ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఏఆర్ రెహమాన్ పేరు వినిపించగా చివరికి తమన్ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.